జిల్లాల పైన కమిషన్ వేస్తారట. 33 జిల్లాలు ఏర్పాటు చేసిండు కేసీఆర్. ఆ 33 జిల్లాల పైన ఒక కమిషన్ ఏర్పాటు చేయబోతున్నామని నిన్న ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జి సారథ్యంలో ఏర్పాటు. జిల్లాల విభజన సరిగ్గా జరగలే. కమిషన్తో శాస్త్రీయ అధ్యయనం. అసెంబ్లీలో కూడా చర్చిస్తాం. 100 రోజుల్లోపు మంత్రివర్గ విస్తరణ చేస్తాం. ఇదో కీలకమైన పాయింట్. ఇప్పుడు నెల అయింది, ఇంకొక 2 నెలలు ఆగుతారట ఆరుగురు మంత్రి పదవులు భర్తీ చేయడానికి. సో ఆయన ఏమంటున్నంటే నేను అసలు ఇమీడియట్గా చేసేయమంటున్నా, కానీ రకరకాల ఒత్తిళ్ళు మీన్స్ నాకు కావాలనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందులో కొంతమంది పేర్లు ఆయన చెప్పడం జరిగింది. ఎవరెవరు ఎట్లా అకామిడేట్ చేయాలి, ఎమ్మెల్సీలు ఇట్లా అన్నదాని విషయంలో ఒక మంత్రికి ఇవ్వాలి అనుకుంటున్నాం, ఏది మైనార్టీకి ఇవ్వాలనుకుంటున్నాం. మరి మైనార్టీలు ఎవరు గెలవలేదు. ఫిరోజ్ ఖాన్ ఓడిపోయారు, షబీర్ అలీ ఓడిపోయారు, ఇంకెవరు ఓడిపోయారు. సో ఈ మైనార్టీలు ఎవరు గెలవలేదు. ఒకటి అంటే గెలవలేదు కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వాలంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ కంప్లీట్ అవ్వాలి. సో ఇట్లా రకరకాల ఈ కనబడుతున్నాయి కాబట్టి 100 రోజుల్లోపు దాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పారు. దాంతోపాటు ఎమ్మెల్సీ పదవిని కోదండరామ్కి ఇవ్వబోతున్నామని చెప్పేశారు. మైనార్టీలో ఒకరికి కోదండరామ్కి ఎమ్మెల్సీ పదవి ఇస్తాం అంటే టీఎస్పీఎస్సీ చైర్మన్ కోదండరామ్ అన్నది పక్కన పెట్టేయండి. ఇక ఎమ్మెల్సీ పదవికి కోదండరామ్ రాబోతున్నారు. మరి కోదండరామ్కి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారేమో మరి. ఇంకా అదే కనబడుతున్నది. లేదంటే ఆయన ఏదన్నా సలహాదారుడు అట్లా ఏమైనా క్యాబినెట్ హోదా ఇచ్చిన పదవిలో ఆయన కూర్చోబెట్టే అవకాశం ఉందేమో. నామినేటెడ్ పదవులు ఈ నెల 31 లోపు భర్తీ చేస్తాం. సో ముందుగా మేము నామినేటెడ్ పదవులు ఈ కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి కదా, వాటిని సగం ఆ పైన భర్తీ చేస్తామని చెప్పారు. రైతు రుణమాఫీకి నిధుల కోసం కార్పొరేషన్ పెడతారట. అంటే అప్పు తప్పనిసరి అన్నది చాలా కీలకంగా కనిపిస్తున్నది. అప్పుది ఏంది, అది రుణమాఫీ చేసే అవకాశం లేదు, అది క్లియర్. ఎందుకంటే 6,71,000 కోట్ల అప్పు చేసిన తర్వాత ఇక మళ్ళీ ఆడ ఖజానా ఖాళీ అయిన తర్వాత రైతు బంధు వేయడానికే ఇబ్బంది పడుతున్నారు. ఇక రుణమాఫీ ఏడా చేస్తారు. సో అప్పు తప్పదు. వాళ్ళు ముందు నుంచి ఒక క్లారిటీతో ఉన్నట్టున్నారు. బ్యాంకులతో మాట్లాడుకొని బ్యాంకులు రైతులకు రుణమాఫీ చేసి బ్యాంకులకు మేము కడతాం అన్న ఒక చర్చను తీసుకొస్తున్నారు. రైతు బంధులో మార్పులపై అసెంబ్లీలో చర్చిస్తాం. కేంద్రంతో సత్సంబంధాలు కోరుకుంటున్నాం. గత సీఎం ఆ వాతావరణాన్ని చెడగొట్టారు. కేసీఆర్ను పరామర్శించాలి అని రాహులే చెప్పారు. ఏపీతో పరిష్కరించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. జగన్ మర్యాదకు కూడా ఫోన్ చేయలే. షర్మిల ఏపీలో కాబోయే పీసీసీ అధ్యక్షురాలు. పార్టీ పరంగా ఆమెకు మా సహకారం ఉంటుంది. బిగ్ డిబేట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ మీరు గమనించి ఉండాలి. కేసీఆర్ది ఏది, కేసీఆర్ను పరామర్శించాలి అని రాహుల్ గాంధీనే చెప్పారు. ఇది చాలా కీలకమైన పాయింట్. ఇది రాహుల్ గాంధీ కేసీఆర్ను పరామర్శించమని ఎందుకు చెప్పాడు? బీజేపీ హైకమాండ్ కేసీఆర్ దగ్గరికి అసలు వెళ్ళొద్దు, ఎవరు పరామర్శించడం కాదు, ఎవరు అటు దారిన గుండా వెళ్ళొద్దని ఎందుకు వాళ్ళ హైకమాండ్ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి? మీరు చూడండి, ఏ బీజేపీ నాయకుడైనా పోయిందా? పోలే. వాళ్ళు ఏంటి అంటే మేము కేసీఆర్కి కాంగ్రెస్కి సమాన దూరం పాటిస్తున్నాం అని చెప్పే ప్రయత్నం, ప్రజలకి చెప్పే ప్రయత్నం వాళ్ళు చేశారు. కాంగ్రెస్ ఎందుకు మరి కేసీఆర్ దగ్గరికి వెళ్ళమని రాహుల్ గాంధీ చెప్పారు? ఇందులో కొంతమంది విశ్లేషిస్తున్నది ఏంటంటే భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా ఇప్పుడు శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు రాజకీయాల్లో అని అంటుంటారు కదా. ఎవరితో కలిసినా మనం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అక్కర్లే. పాలిటిక్స్లో అన్నీ ఒకే తాను ముక్కలే. మొన్నటిదాకా కేసీఆర్ దగ్గర ఉన్న వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి దగ్గర చేరుతారు. అంతకుమించి ఏముండదు. మనం గొప్ప అద్భుతాలు ఊహించాల్సిన అక్కర్లేదు. ఒకటి ఇక్కడ ఏం ఇక్కడ భవిష్యత్ రాజకీయం అని ఒకసారి గమనిస్తే బీజేపీ బీఆర్ఎస్ని లేకుండా చేసి ఆ ప్లేస్ని ఆక్యుపై చేయాలని చూస్తున్నది. బీఆర్ఎస్ని లేకుండా చేస్తే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఈక్వేషన్ మారితే కాంగ్రెస్ని కొట్టడం మాకు పెద్ద ఇబ్బంది కాదు. 2 జాతీయ పార్టీల మధ్య పోటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మేము కొట్టేస్తామన్నది వాళ్ళ ఆలోచన. సో అప్పుడు బీఆర్ఎస్ని సైడ్ చేయాలి. అందులో భాగంగానే బీఆర్ఎస్తో మేము దూరంగా ఉన్నామనే సంకేతాలని మొన్న కేసీఆర్ని పరామర్శించకుండా కలవకుండా చేసే ప్రయత్నం చేసి ప్రజలకు చూపించారు. మరి కాంగ్రెస్ ఎందుకు? కాంగ్రెస్కి ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరింది, వాళ్ళు అధికారంలోకి వచ్చారు. బీజేపీకి కూడా కాంగ్రెస్ గెలవద్దు అనుకున్నారు, కానీ దాంట్లో వాళ్ళు సక్సెస్ కాలేకపోయినారు. మొత్తానికి అది కూడా అయిపోయింది. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ అక్కడి వరకే. మళ్ళీ కొత్త సబ్జెక్టు భవిష్యత్తు రాజకీయాలు. పార్టీలు ఇట్లాగానే ఆలోచిస్తాయి కదా. భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా కాంగ్రెస్కి కూడా కేసీఆర్ కనుక సైడ్ అయిపోతే బీజేపీ ఆ ప్లేస్కి వస్తే కాంగ్రెస్కి ఇబ్బందే. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కూడా ఇబ్బంది. సో బీఆర్ఎస్ లేకుండా
చేయాలి అనుకున్న బీజేపీ ఆలోచనని కాంగ్రెస్ ఏమైనా వద్దు అనుకుంటుందా అన్నది మనం రాబోయే రోజుల్లో చూడాలి. అందులో భాగంగానే కేసీఆర్ని రాహుల్ గాంధీనే స్వయంగా రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి వెళ్ళి కలువు కేసీఆర్ అని చెప్పిండని దీని వెనకాల ఏదో పొలిటికల్ ఈక్వేషన్ ఉండి ఉండాలి. రేపొద్దున ఎవరెవరిని కలిసినా ఆశ్చర్యం లేదు. మనం ఇప్పుడే ఊహించలేము, టూ ఎర్లీ అవుతుంది. బట్ ఆ ఈక్వేషన్ అయి ఉండొచ్చు. జాతీయ రాజకీయాల దృష్ట్యా మేము ఇండియా కూటమిలో చేరుతామని కేసీఆర్ అనడానికి మన గ్యారెంటీ ఉందా? అనడానికి మన గ్యారెంటీ ఉందా? ఏదైనా జరగచ్చు, ఏదైనా జరగచ్చు. ఇప్పుడు జాతీయ పార్టీలకు ఫస్ట్ నేషనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి. ఎట్లాగో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఏముంది మనకి ఒక ఆలోచన ఉంటుంది కదా. సో ఇట్లా కొన్ని అంశాలు మనకి ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఫిరాయింపులను బీఆర్ఎస్ మొదలు పెడితే నేను కూడా తగ్గనంటున్నారు. అంటే ఒకవేళ కేసీఆర్ గెలిస్తే నేను ఊరుకునే ప్రసక్తి లేదు, మొత్తం ఖాళీ చేస్తాను ఈ పార్టీని అంటున్నారు.